శ్రీ సద్గురుభ్యో నమః. ఇవాళ తారీఖు 19 నవంబర్ 2023. రమణ భాషణముల నుంచి శ్రీ లక్ష్మీ మేడం గారు మనకు వివరణ ఇస్తారు. 289వ ప్రశ్న. 83. 283. చిత్తసంగ దోష, ఫ్రీ ఫ్రమ్ ద స్ట్రెయిన్ ఆఫ్ అసోసియేషన్. అంటే క్వశ్చన్ ఏంటంటే, ఏ విధంగా ఒక వ్యక్తి జితసంగ దోషం అంటే ఏంటి, సంఘ దోషాన్ని నుంచి ఆయన బయటపడగలడు. హౌ కెన్ వన్ బికమ్ జితసంగ దోష అని. జిత అంటే జయించినవాడు, సంఘ దోషాన్ని జయించినవాడు ఒకడు ఏ విధంగా అవ్వగలడు? బై సత్సంగ, అసోసియేషన్ విత్ ద వైస్, అంటే జ్ఞానులతో సత్పురుషులతో కలవడం వల్ల అని మహర్షి అన్నారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్త. సత్సంగ మీన్స్ సంగ, అసోసియేషన్ విత్ సత్. సత్ ఈజ్ ఓన్లీ ద సెల్ఫ్. అంటే ఇక్కడ సత్ అనగానే మళ్ళీ సెల్ఫ్ అంటున్నారు. సిన్స్ ద సెల్ఫ్ ఈజ్ నాట్ నౌ అండర్స్టూడ్, ఇప్పుడు మనకి ఆత్మ అన్నది అర్థం అవ్వలేదు గనక సత్ ఈజ్ ఓన్లీ ద సెల్ఫ్, అది అర్థం అవ్వలేదు గనక సత్ అనగానే కంపెనీ ఆఫ్ ద సేజ్, అంటే మనకు అర్థం అయ్యే వరకు మహాత్ముల యొక్క సాంగత్యం అవసరం. హూ హ్యాస్ దస్ అండర్స్టూడ్ ఇట్ ఈస్ సాట్, ఎవరైతే దాన్ని వెతికి పొందగలిగారో వాళ్ళ సాంగత్యం, దట్ ఈస్ సత్సంగ. ఇంట్రావర్షన్ రిజల్ట్స్, దెన్ సత్ ఈస్ రివీల్డ్. అందువల్ల అంతర్ముఖం అవుతాము, దానివల్ల సత్ అన్నది మనకి తెలుస్తుంది. ఫర్ హూమ్ ఈజ్ అసోసియేషన్, ఫర్ హూమ్ ఈజ్ దోష. ఎవరికి అసోసియేషన్ అంటే సాంగత్యం ఎవరికి, దోషం ఎవరికి అంటే టు ద సెల్ఫ్. సెల్ఫ్ కి జవాబు చెప్పారు. అని మహర్షి అంటున్నారు, నో, ద సెల్ఫ్ ఈజ్ ప్యూర్. సెల్ఫ్ అన్నది ఎంతో పవిత్రమైనది, ఏమీ అది ప్రభావితం అవ్వదు. ద ఇంప్యూరిటీస్ ఎఫెక్ట్ ఓన్లీ ద ఈగో. అహంకారానికే ఇవన్నీను ప్రభావితం అవుతాయి, అహంకారమే ప్రభావితం అవుతుంది. కెన్ ద సోల్ రిమైన్ వితౌట్ ద బాడీ, అయితే శరీరం లేకుండా ఆత్మ ఉండగలదా అంటే మహర్షి అన్నారు, ఒక షార్ట్ టైం, కొంతకాలం ఉండగలదు. అదేంటంటే పూర్తి గాఢ నిద్రలో ఆ సెల్ఫ్ అన్నది శరీరం లేకుండా ఉంటుంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. కెన్ ఏ సన్యాసి రిమైన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సంసార, సంసార మధ్యంలో ఒక సన్యాసి ఉండగలడా? సో లాంగ్ యాజ్ వన్ థింక్స్ దట్ హీ ఈజ్ ఎ సన్యాసి, నేను ఒక సన్యాసిని అనే వ్యక్తి అనుకున్నంత వరకు హీ ఈజ్ నాట్ వన్, ఆయన ఒకటి కాదు. సో లాంగ్ యాజ్ వన్ డస్ నాట్ థింక్ ఆఫ్ సంసార, సంసారం కోసం ఆలోచించకపోతే హీ ఈజ్ నాట్ ఏ సంసారి. అంటే సంసారంలో ఉంటే నేను, ఈ పాయింట్ మీకు అర్థమైందా? సంసారిని అని ఆలోచించిన వాడు సంసారి కాదు. సన్యాసంలో ఉండి నేను సన్యాసిని అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ సంఘం నేను ఇది అని అనుకోని వాడికి ఏమీ లేదు అని అంటున్నారు. మీకు అర్థమైందా? సన్యాసంలో ఉంటే నేను సన్యాసిని అని ఆలోచించిన వాడికి ఏమీ లేదు. సంసారంలో ఉన్నా కూడా నేను సంసారిని అనుకోని వాడికి ఏమీ లేదు. అది దీని అర్థం. అంటే మనం ఎక్కడున్నా ఐడెంటిఫై అయిపోతేనే మనకి దోషం వస్తుంది, లేకపోతే ఏ దోషము లేదు. ఈ పాయింట్ అర్థమైందా అందరికి? అలాగే చెప్పారు. అంటే ఈజ్ నాట్ ఏ సంసారి, ఆన్ ద అదర్ హ్యాండ్ ఆయన ఒక సన్యాసి. నేను సంసారిని అని అనుకోలేదనుకోండి, ఆయన సన్యాసే. అది 283వ ప్రశ్న. 284 భగవద్గీతలో చెప్పబడింది, మీ ఆత్మని తెలుసుకోండి పవిత్రమైన బుద్ధితో, అలాగే గురువు యొక్క సేవతో, అలాగే విచారణతో. హౌ ఆర్ దే టు బి రికన్సైల్డ్, ఇవన్నీ ఏ విధంగా సమన్వయం చేస్తాం? ఈశ్వరో గురాత్మేతి అని. ఈశ్వర, గురు అండ్ సెల్ఫ్ ఆర్ ఐడెంటికల్.
అంటే దాని అర్థం ఏంటి? ఈశ్వరుడు, గురువు, ఆత్మ ఇవన్నీ సమానమే, ఐడెంటికల్. ఎంత కాలం అయితే ద్వైతం ఉంటుందో మీలో, అప్పుడు మీరు ఒక గురువుని ఆయన వేరేగా ఉన్నాడని భావిస్తూ వెతుక్కుంటారు. ఏదేమైనప్పటికీ ఆయన మీకు ఏం చెప్తాడంటే సత్యాన్ని, అండ్ యూ గెయిన్ ద ఇన్సైట్. అప్పుడు మీకు అంతర్దృష్టి వస్తుంది, ఆ గురువు వల్ల మీకు అంతర్దృష్టి వస్తుంది అని చెప్తున్నారు. దయచేసి మాకు వివరించండి. అహమేకో నామే కశ్చిత్ నహ అంటే అహమేకో నామే కశ్చిత్ నహ అన్యాస్య కస్యచిత్ అనాహం పశ్యంతి యస్యాహం తం న పశ్యామి యో మామా అంటే ఐ యామ్ అలోన్, నేను ఒంటరిగా ఉన్నాను. నన్ ఈజ్ మైండ్, నా వాళ్ళు ఎవరూ లేరు. ఆఫ్ నన్ ఎల్స్ ఐయామ్, నేను ఎవరికి చెందను. ఐ సీ నన్ హూజ్ ఐయామ్, ఎవరు నా వాళ్ళు అన్నది నేను ఎక్కడ చూడటం లేదు. నన్ హూ ఇస్ మైండ్, నా వాళ్ళు అన్నది చూడ్డు, అంటే ఎవరికి నేను చెందుతానో నేను చూడటం లేదు, నాకేం కనబడటం లేదు. ఈ శ్లోకం అని అతను పృచ్ఛకుడు అడిగితే ఎన్నో రకాలైనటువంటి స్క్రిప్చర్స్ లో ఉంది, పుస్తకాల్లో, ఎన్నో పవిత్రమైన పుస్తకాల్లో, భాగవతం, మహాభారతం మొదలైన వాటిలో. ఇది మోటో ఆఫ్ చాప్టర్ 11 ఇన్ సెల్ఫ్ రియలైజేషన్. అంటే ఇందులోనేమో 11వ చాప్టర్ లో సెల్ఫ్ రియలైజేషన్ అన్నది ఒక ముఖ్యమైన ఉద్దేశ్యం. అహం అంటే నేను, అంటే ఒక్కడే. ఈగోస్ ఆర్ డిఫరెంట్, అంటే అహంకారాలు వేరేగా ఉన్నాయి. దే ఆర్ ఇన్ ద వన్ సెల్ఫ్, అవన్నీ ఆ ఒక్క ఆత్మలోనే ఉన్నాయి. సెల్ఫ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ద ఈగోస్. ఈ అహంకారాల వల్ల ఆత్మ ఏమీ ప్రభావితం చెందదు. ఐ ఈజ్ ఓన్లీ వన్ ఓన్లీ, నేనన్నది ఒక్కటే. ఐ ఈజ్ ద ట్రూత్, అదే సత్యం. ఆల్ దట్ ఫాలోస్ ఈజ్ మెంట్ టు రెఫ్యూట్ ద సెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ. అంటే ఈ ద్వైతాన్ని పోగొట్టడానికే మిగతావన్నీను అని చెప్తున్నారు. అక్కడితో అంటే ఇక్కడ ఆ శ్లోకాన్ని చెప్పి దాని అర్థం చెప్పమంటే, నేనన్నది ఒక్కటే ఉంది, అహంకారాలు చాలా ఉంటాయి, నేనులు చాలా ఉండవు, అవన్నీ ఒక్క ఆత్మలోనే ఉన్నాయి. ఈ అహంకారాల వల్ల ఆత్మ ఏమీ కూడా ప్రభావితం అవదు. ఆ ఐ అన్నదే సత్యం, మిగతావన్నీ కూడా ద్వైతాన్ని పోగొట్టేవే. అయితే ఆత్మకి దానంతట అదే దానికి ఎరుకుందనుకోండి, నేనెందుకు అలా తెలుసుకోలేకపోతున్నాను ఇప్పటికి కూడా? మహర్షి అన్నారు, రెండు లేవు. మీ యొక్క ప్రెసెంట్ నాలెడ్జ్ అనేది మీ అహంకారం వల్ల దానికి సంబంధించే ఉంది. ఈ సాపేక్షమైన జ్ఞానం ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మని ఎరుకతో ఉండడం అన్నదే ఒక పరమమైన, దానికి ఆబ్జెక్ట్ అక్కర్లేదంటే నేను చూసేవాడు, ఇలా రెండు ఉంటాయి మనకున్న ఈగో వల్ల. లేకపోతే ఉన్నది ఒక్కటే, అబ్జర్వర్, చూసేవాడు ఉండడు. ఈ జ్ఞాపకం కూడా సాపేక్షంగా ఉంది. రిక్వైరింగ్ ఎన్ ఆబ్జెక్ట్ టు బి రిమెంబర్డ్, ఒక ఆబ్జెక్ట్ నేమో గుర్తుపెట్టుకోవాలి, సబ్జెక్ట్ ని గుర్తుపెట్టుకోవాలి. ఈ డ్యుయాలిటీ ఉన్నప్పుడు ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? అయితే సృష్టించబడిన ఈ అహంకారానికి శరీరం చనిపోతే ఏమవుతుంది? ఈగో ఈజ్ ఐ థాట్, నేను అన్న ఆలోచనే కదా అహంకారం. దీని యొక్క సూక్ష్మతనమైన రూపంలో ఇది ఒక ఆలోచనే. అదే కదా కృష్ణమూర్తి గారు కూడా చెప్తారు, అయ్యి అన్నది ఒక ఆలోచనే. ఎక్కడైతే ఆ స్థూలత్వం అన్నది ఉందో అది మనస్సుని చుడుతుంది. ఈ ఇంద్రియాలు, ఈ శరీరం, ఇవన్నీ నేనని, అవన్నీ కూడా గాఢ నిద్రలో అవన్నీ అదృశ్యం అయిపోతున్నాయి అహంకారంతో సైతం. అయినా కూడా సెల్ఫ్ అన్నది అక్కడ ఉంది. అందుకని అదే విధంగా మృత్యువులో కూడా ఉంటుంది. అహంకారం అన్నది అంటే ఇది అదేమో సెల్ఫ్ కి అతీతంగా లేదు, అదేన్ని క్రియేట్ చేయడానికి లేదా నాశనం చేయడానికి కూడా. ఇది ఒక పనిముట్టులాగా సెల్ఫ్ పనిచేస్తుంది.
అప్పుడు అప్పుడు ఆగిపోతూ ఉంటుంది పనిచేయడం. ఇట్ అపియర్స్ అండ్ డిసపియర్స్, అంటే అది అదృశ్యం అవుతోంది మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది, అంటే దానికి పుట్టుక చావు లాగా అని అన్నారు. రిలేటివ్ నాలెడ్జ్, సాపేక్షమైన జ్ఞానం మనస్సుకు చెందింది, సెల్ఫ్ కాదు. అందువల్ల ఇది భ్రాంతియుతమైంది, అది శాశ్వతమైంది కాదు. ఒక సైంటిస్ట్ ఉదాహరణగా తీసుకోండి. ఆయన ఏం చేస్తాడు, ఒక థీరీని పెడతాడు, ఎర్త్ రౌండ్ గా ఉందని. దాన్ని ఆయన ఎన్నో రకాలుగా నిరూపించుకుంటాడు. అందుకే ఇన్కాంట్రవర్టిబుల్ బేసిస్, అంటే దానికి ఎవరు కూడా వ్యతిరేకించలేని విధంగా ఒక బేస్ పెట్టుకుంటాడు. ఆయన ఎప్పుడైతే నిద్రపోతాడో ఈ మొత్తం ఐడియా అంతా అదృశ్యం అయిపోతుంది. ఆయన మనసు బ్లాంక్ గా ఉంటుంది. వరల్డ్ రౌండ్ గా ఉంటేనేంటి, ఫ్లాట్ గా ఉంటేనేంటి, ఆయన నిద్రపోయినప్పుడు. అందుకని ఈ వ్యర్థం, అంటే ఈ సాపేక్షంగా ఉన్న జ్ఞానం యొక్క వ్యర్థం మీరు చూశారు కదా. మనం అలాంటి సాపేక్ష జ్ఞానానికి అతీతంగా వెళ్ళి ఆత్మలోనే ఉండాలి. నిజమైన జ్ఞానం అన్నది అలాంటి అనుభవం, అండ్ నాట్ అప్రిహెన్షన్ బై ద మైండ్. మనస్సు చేత అది అవగాహన అవ్వదు. ఎందుకని శ్రీ భగవాన్ టు ది పీపుల్ అట్ లార్జ్ ఎక్కువ మందిలోకి వెళ్ళి ఈ సత్యాన్ని చెప్పరు? నేను అలా చెయ్యట్లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద ఎక్కి ఆ ప్రజలకేమో ఎక్కువగా గట్టిగా అరుస్తూ చెప్పడమేనా ప్రీచింగ్ అంటే? ప్రీచింగ్ అనేది సింపుల్ గా కమ్యూనికేట్ చేయడమే ఆ జ్ఞానాన్ని. ఇట్ మే బి డన్ ఇన్ సైలెన్స్ టు, సైలెన్స్ లో కూడా ఇది జరుగుతుంది. అయితే హరాంగ్ ఫర్ ఎన్ అవర్, ఒక గంట స్టేజ్ ఎక్కి గట్టిగా అరుస్తున్నటువంటి వ్యక్తిని హౌ డు యూ థింక్ ఆఫ్ ఎ మ్యాన్ లివింగ్ అండ్ గోయింగ్ అవే వితౌట్ బీయింగ్ ఇంప్రెస్డ్ బై ఇట్ సో ఈస్ టు చేంజ్ హిజ్ లైఫ్? గంట సేపు ఆ ఉపన్యాసం విని ఏమీ కూడా ప్రభావితం కాకుండా తన జీవితాన్ని మార్చుకోకుండా వెళ్ళిపోతున్న వాళ్ళ సంగతి ఏంటి? పోల్చండి ఆయనని ఇంకొకరితో. ఆయన హోలీ ప్రెజెన్స్ లో, పవిత్రమైన వ్యక్తి యొక్క ప్రెజెన్స్ లో కూర్చున్నాడు. లీవ్స్ ఆఫ్టర్ సమ్ టైమ్, కొంతసేపు అయ్యాక వెళ్ళిపోయాడు. విత్ ఈజ్ అవుట్లుక్ ఆన్ లైఫ్ టోటల్లీ చేంజ్. వెంటనే ఆయన అవుట్లుక్ మారిపోతుంది. విచ్ ఇస్ బెటర్? ఏది గొప్పది? టు ప్రీచ్ లౌడ్లీ వితౌట్ ఎఫెక్ట్, అంటే ఏ ఎఫెక్టివ్ లేకుండా గట్టిగా బోధించడం అలా, లేకపోతే సైలెంట్ గా కూర్చోవడమా? సెండింగ్ ఫోర్త్ ఇంట్యూటివ్ ఫోర్సెస్, అంటే ఆంతరంగికమైన ఫోర్సెస్ ని పంపించు టు టు ప్లే ఆన్ అదర్స్, అంటే ఆ అది గొప్పదా? పెద్ద పెడస్ట్రియల్, అంటే స్టేజ్ ఎక్కి పెద్దగా అరుస్తూ ఆ చెప్పి ఏ రకమైన ప్రభావం లేకుండా ఎంతో మంది వెళ్తున్నారు, ఏది గొప్పది? ఒక్క 10 నిమిషాలు ఒక మహాత్ముడి దగ్గర కూర్చేసిన కల్లా అంతర్గతమైన మార్పులు వస్తున్నాయి అని ఆయన. టు ప్రీచ్ లౌడ్లీ వితౌట్ ఎఫెక్ట్, గట్టిగా ఏ రకమైన ప్రభావం లేకుండా బోధించడం ముఖ్యమా, సైలెంట్ గా ఇంట్యూటివ్ ఫోర్సెస్ పంపించడం మంచిదా? అగైన్ హౌ డస్ స్పీచ్ అరైజ్? అయినా స్పీచ్ అనేది ఎలాగ మొదలవుతుంది? దేర్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్, అంటే మనం వ్యక్తం చేయలేని జ్ఞానం ఉంది. ఫ్రమ్ ఇట్ దేర్ రైజెస్ ద ఈగో, దాంట్లోంచి అహంకారం మొదలవుతుంది. అదేంటవుతుంది? ఆలోచనలు ఇస్తుంది, పదాలను ఇస్తుంది. అప్పుడు ఈ ఆబ్సల్యూట్, అంటే దానికి చూపెట్టారు, పరమమైన జ్ఞానం నుంచి అహం, అహం నుంచి ఆలోచనలు, ఆలోచన నుంచి పదాలు. అందుకని పదాలు అన్నవి గ్రాండ్ సన్, మూలానికి అవి మనవడ్లాంటివి. ఇఫ్ వర్డ్స్ కెన్ ప్రొడ్యూస్ ఎన్ ఎఫెక్ట్, పదాలే గాని ప్రభావం చూపిస్తే, హౌ మచ్ మోర్ పవర్ఫుల్ షుడ్ ది ప్రీచింగ్ త్రూ సైలెన్స్ బి? సైలెన్స్ లోంచి, అంటే మూలంలోంచే అది ఇవ్వడం ఇంకెంత పవర్ఫుల్. జడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్, నీ అంతటి నువ్వే తెలుసుకో అన్నారు. ఇక్కడికి ఆపుదామండి. వసంతలత విన్నావా, లేకపోతే సుధా గారిని చెప్పమంటావా? వసంతలత. సుధా గారిని చెప్పు. నేను ఆఖరిది విన్నాను, ఆఖరి ముందు విన్నాను. 284
అంటే మొదటి పెద్దవి కావు కానీ మూడోది కొంచెం చెప్తారా సుధా గారు? ఒకవేళ వేగం అవుతే మళ్ళీ ఇంకో ప్రశ్న చదువుతున్నాం. నమస్తే అండి. నమస్తే. ఈ జ్ఞానుల్లో ఈయన ఏ విధంగా వ్యక్తి జితసంగ దోషాలు అంటూ అడిగారు కదా, ఎలా దాటాడు అని. దాంతో ఏం చెప్తున్నారు, జ్ఞానులతో సత్పురుషులతో కలవటం వలన మళ్ళీ ఏమో సత్ అనేది సెల్ఫ్, మనకు ఆత్మ అర్థం అవనం లేనంత వరకు మనం ఆ సెల్ఫ్ అనేది ఏదో, ఆత్మ అనేది ఏదో అర్థం అవ్వనంత వరకు మనం ఇట్లాంటి సత్సంగాలతో సాధన మనకి అవసరము, అప్పుడే మనకి తెలుస్తుంది అంటూ చెప్పారు. సెల్ఫ్ అనేది ఎంతో పవిత్రమైంది, అది అహంకారానికి సత్సంగం అంటే అది సత్తుతో సంగమే, కానీ అది అనుభవంలోకి రాలేదు గనక అనుభవం వచ్చినటువంటి సత్పురుషులతో సాంగత్యం సంఘం చేయాలి. సాధన చేస్తే మనకు తెలుస్తుంది. ఈ శరీరం లేకుండా ఆత్మ ఉండగలదు అంటే గాఢ నిద్రలో కొంతకాలం ఉండగలదు. సంసార మధ్యలో సన్యాసి ఉండగలడు అంటే సన్యాసి అని నేను సన్యాసిని అనుకునేంత వరకు అతను సన్యాసి అవ్వడు. సంసారంలో ఉండి నేను సన్యాసి అనుకున్నాడు అనుకోండి, అతను సన్యాసి కాదు. ఎప్పుడైతే సన్యాసంలో ఉండి సన్యాసిని అనుకునేవాడే సన్యాసి అంటూ మొదలు. సన్యాసి తాను సన్యాసిని అని ఐడెంటిఫై అవ్వకపోతే చాలు. ఓకే ఓకే. సంసారంలో ఉంటూ నేను సంసారిని అనుకోకపోతే ఆయన సన్యాసి. ఓకే ఓకే. అందరూ ఏమంటారు, భావనే అలా అనిపిస్తుంది. తర్వాత ఇంకో క్వశ్చన్లోనేమో భగవద్గీతలో చెప్పబడింది మీ ఆత్మను తెలుసుకోండి అన్నారు కదా, దాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి అంటే ఈశ్వరుడు, గురువు, ఆత్మ ఇవన్నీ సమానమే. మీలో ద్వైతం ఉన్నంత కాలం గురువుని వెతుక్కుంటుంటారు. ఆ గురువు వలన అంతర్దృష్టి వస్తుంది. ఐఎమ్ ఎలోన్, నా వాళ్ళు ఎవరు లేరు, నేను ఎవరికి చెందను, నా వాళ్ళు ఎవరు అని చూడటం లేదు అని అంటే ఇది భాగవతం మహాభారతంలో ఉంది. అహం అంటే నేను ఒకటి, అహంకారాలు, అహం అనేది ఒకటి అంటే నేను అదొక్కటే. అహంకారాలు అనేవి చాలా ఉన్నాయి, అవన్నీ ఆత్మలో ఉన్నాయి. వీటి వలన ఆత్మకి ఏమీ ప్రభావితం అవ్వదు. నేను అనేదే సత్యం, మిగతావన్నీ ద్వైతాన్ని పొగట్టడానికే చెప్తున్నారు. ఆత్మకు దానికే ఏర్కొంది, నేను ఎందుకు తెలుసుకోవటం లేదు అని. ఆత్మ నీతో ఉండటమే, నేను అనేది చూసేవాడు రెండు ఉన్నాయి. మన ఈగో వల్ల లేకపోతే ఏమి, నేను చూసేవాడు అనేవి రెండు ఉంటాయి. దాని వల్ల ఈగో వల్ల అవి మనకి ఇదవుతాయి. అవి ఈగో కనుక లేకపోతే అవి ఏమీ లేవు అంటూ అదొకటి ఈ సృష్టించబడిన ఈ అహంకారానికి శరీరం చచ్చిపోతే ఏమవుతుంది అంటే నేను అనేదే ఒక ఆలోచన అని. ఈ ఇంద్రియాలు, శరీరము అవన్నీ గాఢ నిద్రలో అదృశ్యమైపోతున్నాయి. సెల్ఫ్ అనేది కూడా అక్కడ ఉంది, మృత్యువులోనూ ఉంది. ఇది ఒక పనిముట్టుగా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అదృశ్యం కూడా అయిపోతూ ఉంటుంది. మనస్సుకు చెందిందే గాని అది సెల్ఫ్ చెందింది కాదు, సాపేక్ష జ్ఞానానికి అతీతంగా ఉంది. ఏంటి అప్పుడప్పుడు అదృశ్యం అయిపోతుంది? ఈగో. ఈగో ఈగో అనేది ఒక పనిముట్టులా పనిచేస్తుంది. అప్పుడప్పుడు అది అదృశ్యం అయిపోతుంటుంది. సాపేక్ష జ్ఞానానికి ఇది అతీతంగా ఉంటుంది. మనసుకు చెందిందే గాని సెల్ఫ్ కాదు. ఈ సాపేక్ష జ్ఞానానికి అతీతంగా ఉంటుంది. తర్వాత ఇంకా మనస్సు చేత అవగాహన అవదు. భగవాన్ మీరు ఎక్కువ మందిలోకి ఎందుకు వెళ్ళి చెప్పలేదు అంటే, నేను చెప్పలేదు ఎందుకు అనుకుంటున్నారు. స్పీచ్ అనేది మెల్లింగా చెప్పడం వలన వస్తుంది, సైలెన్స్ గా ఉండటం వలన కూడా వస్తుంది. గట్టిగా అరిచి చెప్పడం వల్ల అలా ఏం చెప్పారంటే చాలా ముఖ్యమైన పాయింట్. ఒక స్టేజ్ ఎక్కి, ఇప్పుడు యోగానంద గారు కూడా ఉపన్యాసాలు ఇచ్చేవారు కాదు. అంటే ఎందుకని, స్టేజ్ ఎక్కి పెద్ద గొంతుకుతోటి అంటే అందరికీ చెప్పామనుకోండి, చెప్పినా ఏమీ ప్రభావం లేకుండా గంట సేపు విని వెళ్ళిపోతున్నారు. అంతకంటే ఒక సదాచరణ ఉన్న మహాత్ముడి దగ్గర కూర్చుని ఒక్క కొంతసేపట్లోనే వాళ్ళలో ఎంతో ఇంట్యూటివ్ వైబ్రేషన్స్ తో వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది సైలెన్స్ ద్వారా. అది గొప్పది కాదా? అంటే ఇది చెప్పడం అన్నది గ్రాండ్ సన్, అసలైన సోర్స్, ఆ తర్వాత ఆలోచన, పదం, అది డైరెక్ట్ సైలెన్స్ ద్వారా. అర్థమైందా? అందుకని ఏది ఎఫెక్టివ్ అదే ఎఫెక్టివ్. అందుకే సత్పురుషుల దగ్గర సైలెంట్ గా కూర్చున్నా
అంటే అది తెలిసిన వాళ్ళే ఉమ్, వెళ్ళగలరు అలా. అక్కడ ఎన్నాళ్ళు వాళ్ళు ఉమ్, ఏ పనులు తిట్టినా ఏం చేసినా దాంతో సంబంధం లేకుండా, అందుకే కబీర్ దాస్ అంటాడు, ఒక సత్పురుషుడు ఉమ్, నిన్ను కాలుతో తన్నినా అతని మనస్సును ఉమ్, తిరిగి తిరిగి నువ్వు ప్రసన్నం చేసుకోగానే ఆయన మీద నువ్వు అలగకు అంటాడు. ఎందుకంటే ఆ సత్పురుషులు ఉమ్, ఎప్పుడు హాని చెయ్యరు. అలా తిడుతున్నట్టు ఉన్నా వాళ్ళలో ఉన్న చెత్తను ఉమ్, తొలగిస్తారు అంతే. వాళ్ళు ఏం తిట్టరు మరి. ఉమ్, అది మనకేమో ఐడెంటిఫై అయ్యి మనం తిడుతున్నారు అనుకుంటాం. ఉమ్, అందుకని ఆయన ఉమ్, ఏమంటున్నారంటే ఆ జ్ఞానం వచ్చే వరకు సత్పురుషులు అది జ్ఞానాన్ని గ్రహించిన వాళ్ళ దగ్గర ఉండు, వచ్చిన ఆ, తర్వాత అంతర్ముఖం అవడమే. ఉమ్, ఉమ్, తర్వాత ఇది చెప్పారు చూడండి చివరిలో, అది కొంచెం వ్యక్తం చేయలేని జ్ఞానం, దాంతో పాటు ఈగో మొదలవుతుంది, పరం నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి అహం, అదే అది నేను చెప్పారు. అది చెప్తున్నాను, కొంచెం పదం అంటే జ్ఞానం అసలైన సోర్స్ నుంచి ఆలోచన, దాని నుంచి ఉమ్, పదం. అంటే ఇది మూడో తరం, మూడోది అంటే గ్రాండ్ సన్ కదా, ఏమంటారు? ఉమ్, గ్రాండ్ సన్ ఉమ్, కంటే డైరెక్ట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. ఉమ్, అది ఉమ్, ఇంట్యూటివ్ గా ఉమ్, పంపించేటివి చాలా పెద్దది. అందుకని నేను ఉమ్, చెయ్యట్లేదని, మహర్షి ఏం చెయ్యట్లేదని ఎందుకు అనుకుంటున్నాం అంటే వాళ్ళు ఉమ్, చేసేది ఎవరికి తెలియదు, బయటకి మాటల్లో చెప్పరు. ఉమ్, ఉమ్, మాటల్లో ఉమ్, చెప్తే అదే ఇంకా తక్కువ స్థితి. ఉమ్, ఉమ్, ఎందుకంటే అది మాటలకు అతీతమైంది కదా. ఉమ్, ఈ విషయం చాలా అలాంటి స్థితి ఉన్న వాళ్ళకి తప్ప తెలియదు. సత్పురుషుల ఉమ్, దగ్గర కూర్చోగానే మనలోంటి ఎంత సమూలమైన మార్పులు జరుగుతూ ఉంటాయో అన్నమాట. ఉమ్, ఉమ్, అది అంటే ఆ, ఉమ్, అందుకని అది డైరెక్ట్ అన్నమాట కదా జ్ఞానం. అయితే అవును. మాటల్లో చెప్పడం అంటే ఇంకా అది టెర్షరీ, మూడు గ్రాండ్ సన్ కి లెక్క. ఆ, ఆ, అదే అంటే ఇలాగ మహాత్ములు ఇచ్చేది చాలా ఎఫెక్టివ్ జ్ఞానం, కానీ వాళ్ళకి ఓకే. అడ్వర్టైజ్మెంట్ గా మాటల్లో తెలియదు. అది తెలియకపోవడంతో మనలాంటి వాళ్ళు ఆయన వాళ్ళు ఏమి ఇవ్వటం లేదు అనుకుంటాం. అతను అలా అడగడానికి ఉమ్, కారణం, ఉమ్, ఉమ్, ఇప్పుడు మాకు ఉమ్, ఫ్రెండ్ ఉంది శారద. ఓ రోజు ఉమ్, అంటే నాకు తను క్లాస్మేట్ మా వీధిలో ఉండేది. నువ్వు రవిశంకర్ లాంటి స్థితిలో ఉండి నువ్వెందుకు ఇలా ఉన్నావు అంది. నేనన్నాను, ఉమ్, ఆయన ప్రారంభంలో అది. అయినా నీ ఉద్దేశం ఏంటి, ఎక్కువ మంది వస్తే వాళ్ళు చాలా పవర్ఫుల్, తక్కువ మంది వస్తే వీళ్ళు పవర్లెస్ అని అర్థం అని అడిగాను. అంటే మనకు అలాంటి ఉమ్, కాన్సెప్ట్ ఉండిపోయండి. ఒక వ్యక్తి అది. చుట్టూ వేలాది మంది ఉంటే అతను చాలా శక్తివంతుడు అనుకుంటారు. ఏ ఉమ్, తక్కువ మంది ఉన్నారనుకోండి ఆయనకి శక్తి లేదనుకుంటారు. ఉమ్, మనకి అలాంటి కాన్సెప్ట్స్ కదా. ఒక వ్యక్తి ఇంద్రజాలాలు చేస్తూ ఉంటే అతను గొప్పవాడు అనుకుంటాడు, అవి కాకపోతే అవును. పనికిరాని వాడు అనుకుంటారు. ఇలాంటి అభిప్రాయాలన్నీ ఉమ్, జ్ఞానంతో పోగొట్టుకోవాలి మనం. అసలు మహాత్ములు ఉమ్, ఎలా ఉంటారంటే పరమ గురువులు సామాన్య మానవుళ్ళ ఉమ్, వాళ్ళని గుర్తుపట్టలేమిటి మనం, అలా ఉంటారట. ఉమ్, ఏ ప్రత్యేకత లేకుండా. ఉమ్, ఉమ్, వసంతలత ఇప్పుడు ఏమైనా చెప్తావా? మీ ఇద్దరే ఇంకా, అనుపమ గారు కొంత, తర్వాత భార్గవి గారు ఉన్నారా? భార్గవి గారికి అర్థమవుతుందా? వసంతలత నువ్వు చెప్పు, తర్వాత భార్గవి గారికి. ఉన్నాను అమ్మగారు, వింటున్నాను, అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. ఎక్కడ అర్థం కాలేదో అడగండి. వసంతలత ఇప్పుడు చెప్పాక మీరు మళ్ళీ అప్పుడు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అలాగే. ఉం? అడగడం మంచిదే, అందరికీ క్లారిటీ వస్తుంది. నాకు క్లారిటీ లేదు. హలో, ఇది 284 నుంచి ఏమో అంటే అతను అదే ఆ సంసారి 83 అది నుంచి బాధపడింది. ఉం? 3 283 నుంచి బాధపడింది అంటే ఆవిడ చెప్పారు, నేను వినలేదు కానీ ఆవిడ చెప్పారు కాబట్టి అది విన్నాను. ఉం. ఆ అందులో అంటే సంసారంలో ఉండే సన్యాసిగా ఉండొచ్చు. సన్యాసి అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి అంటే సంసారం ఇక్కడ గురించి ఇది ఆలోచించుకుంటే కదక్క మూలం ఏంటంటే భావన. నేను సంసారిని అనుకోకుండా ఉంటే ఆయన సన్యాసే. అక్కడ ఐడెంటిఫికేషన్. ఉమ్, నేను అంటే సన్యాసిని నేను అనుకోకపోతే ఆయన సన్యాసే, అంటే సన్యాసిని అనుకోకూడదు అనమాట, అది అంటే ఐడెంటిఫై అవుతుంది. అచ్చా, అచ్చా. ఆహా. అంటే నేను సన్యాసిని అయిపోయాను అనేటువంటి ఒక రకమైన భావన పెట్టుకుంటే అతను సన్యాసి అవ్వడు. సంసారంలో ఉంటూనే
అలాగే నేను సంసారిని కాను అనుకుంటే చాలు అతను సన్యాసి కిందే కాను అని అవుతాడు కాదు, అక్కడ అని. మళ్ళీ జాగ్రత్తగా విను. నేను సంసారిని అన్న భావన లేకపోతే, అంటే నేను అన్నది ఉమ్. సంసారినికి సన్యాసినికి పరిమితం చేయకపోతే, అప్పుడు సంసారంలో ఉన్న ఆయన సంసారి కాదు. అంటే అయితే తేడాలే లేవు, సంసారి వేరు సన్యాసి వేరు అని తేడాలే లేదు, లేవు. అందుకే ఎక్కడ తేడా ఎందులో ఉంది? ఐడెంటిఫికేషన్ లో ఉంది. అదే అందుకనే నేను అక్కడ కరెక్ట్ చేస్తున్నాను. అర్థమైందా? ఐడెంటిఫై ఉమ్, అవ్వడం. ఉమ్. నేను గృహస్థుని అని ఐడెంటిఫై అవుతున్నాం. ఆ, ఆ అవును అవును. ఐడెంటిఫికేషన్ లేకపోతే ఆ సన్యాసి ఆ, సన్యాసి కాదు, గృహస్థు గృహస్థు కాదు. ఆ, అంటే అది కూడా రాంగే. నేను అది. సన్యాసిని అనుకోవడము, ఐడెంటిఫై అవుతున్నా ఆత్మతత్వాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం కదా. ఉమ్, అది అక్కడ. అవును. అదే అది అంటే ఆ నేను మనం దేనితోనో అటాచ్ పెట్టి చేసేస్తున్నాము, దానివల్ల అది అది కరెక్ట్. తర్వాత రెండోది నెక్స్ట్ది అది ఏదో ద్వైతం అద్వైతం, అది ద్వైతం అని చెప్తున్నారు. అంటే గురువు ఈశ్వరుడు ఆ అన్ని ఒకటి, సెల్ఫ్ అంటే ఆత్మ అంతా ఒకటే. ఆ, ఉన్నది ఒక్కటే, నేను అనేది సెల్ఫ్ ఒక్కటే, ఆత్మ ఒక్కటే ఉన్నది. ఇది అతను దానికి దానంతటి జ్ఞానం అలాగ వస్తుంది అంటే నాకు రాలేదు కదా. అంటే నువ్వు అంటే సాపేక్ష జ్ఞానం అదే అతను అంటున్నారు. అంటే ఏంటి, ఇగోతో, ఏదో నువ్వు జ్ఞానం ఇగోతో ఉంది ఉన్నావు, తెలుసుకో. అహంకారంతో ఉన్నావు. ఇగో అనే దాంతో ఉండడం బట్టి నువ్వు అంటే ఐడెంటిఫై అయ్యాడు కదా. అంటే నేను అని ఉన్నది అది ఒక్కటే ఉంది అంటే అతను ఏంటంటే నేను ఏదో తెలుసుకోవాలి అనేటువంటి ఐడియా ఉంటే మనం అది ద్వైతం అయిపోతుంది. ఇంకెవరో నీకు చెప్తారు చేస్తారు, ఆ నువ్వు తెలుసుకోవాలి అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయిపోతుంది. అందువల్ల నువ్వు ఆ స్థితిలో ఉన్నావు. అది అడుగుతారు కదా ఆయన, నాకెందుకు రావడం లేదు ఆత్మజ్ఞానం, దానంతట అదే రావాలంటే నాకెందుకు రావడం లేదు అంటే నువ్వు ఇంకా ద్వైతంలో ఇంకా యువర్ ఉన్నావు, ఎవరో ప్రెసెంట్ నాలెడ్జ్ ఎదురుగుండా. ఈస్ డ్యూ టు ద ఈగో. నీకున్న అహంకారం, ఈగో వల్లే నీకు ఈ జ్ఞానం అన్నది అవసరం. అంటే ప్రెసెంట్ నాలెడ్జ్ ఉంది. ఉమ్, ఉమ్. అంటే ఈగో అంటే తర్వాత ఆయన ఏంటన్నారంటే ఏది ఈ ఈగో అంటే ఈ నేను అనేదే ఉమ్. ఐ థాట్ అనేది ఎలా కదా ఏంటది అక్కడ ఏం చెప్పారు. అప్పుడే ఈ సాపేక్ష జ్ఞానం అసలు అవసరం. ఆ జ్ఞానం, ఈ జ్ఞానం అనేది అంటే ఈ ఆత్మజ్ఞానం నిద్రలో కూడా ఉంటుంది, ప్రపంచ జ్ఞానం నిద్రలో ఏమి ఉండదు. ఆ అదే అతను సైంటిస్ట్ తాలూకు ఇది చెప్పాడు. అతను అన్ని థియరీలు అన్ని చేసి అంతా ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఈ జ్ఞానం అంతా ఇదంతా సాపేక్షం. ఇదేంటి, ఇది నిద్రలో ఉన్నప్పుడు అవేమి ఉండవు. భూమి ఎలా ఉన్నా సరే ఆయన పడుకుంటాడు, నిద్రలో ఉండదు. సో అర్థం ఏంటంటే మనకొచ్చే జ్ఞానాలన్నీ ఆ సాపేక్ష జ్ఞానం అంటే ఏదో అదే నేను అనేటువంటి అహంకి ఏదో వస్తున్నది అని అనుకోవడం అనేది కూడా ఒక రకమైన ఇది అని కదా. ఏంటి? అంటే ఇదంతా కూడా ఈ సాపేక్ష జ్ఞానం అని అంటే ఏంటి? ఇక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ తో ఉన్న జ్ఞానం. అదే నైట్ నిద్రలోనేమోని భూమి ఎలా ఉందో ఆయనకి ఏమీ జ్ఞాపకం లేకుండా పడుకుంటాడు. అయితే మళ్ళీ ఉమ్, నిద్ర లేచాకే గాని నిద్రలో ఏమీ లేదు కదా. అందుకని శాశ్వతంగా ఉన్న ఆత్మతత్వం కంటే పెద్ద జ్ఞానం ఏమీ లేదని ఆయన చెప్పేది కదా. అది అన్ని టైముల్లో ఉమ్, ఉంటుంది అని. ఉమ్. అంటే అర్థం ఏమిటి అతను అంటే అంటే ఈ ఇలా సాపేక్ష గురువు జ్ఞానం అనేది మనస్సుకి చెందిందే, ఆత్మకి చెందింది కాదు. ఇది అందుకని ఆ ఆ అభ్రాంతియుతమైనది, శాశ్వతమైంది ఆ కాదు. కాదు, అవునవును. సరే, ఆ తర్వాత అక్కడ అది బాగున్నది, ఆ లాస్ట్ బాగానే బాధపడింది. మీరు ఎందుకు స్టేజ్ ఎక్కి బోధనలు చేయరు అంటే, నేను చేయలేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, సైలెన్స్ అన్నది కూడా ఒక కమ్యూనికేషన్ మీన్స్ ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది. ఉమ్. అది ఆ ఆస్- అదే రాశారు కదా, ఏదో అబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్, దాని నుంచి అహం వస్తుంది, అహం నుంచి నీకు ఐడియాలు వస్తాయి, థాట్స్ భావం, ఆ తర్వాత కదా పదాలు వస్తాయి. పదాలతో వచ్చేది చాలా లేట్ గాను అసలు ఈ ఈ భావాలు గాని జ్ఞానం గాని ముందే వస్తుంది. అది సైలెన్స్ లో నీకు ఇంట్యూషన్ ద్వారా వెళుతుంది. ఆ తర్వాత ఏమో ఎంతో మంది ఈ జోరుగా అరిచి పెద్దగా బోధనలు చేసి
వాడి దగ్గర విన్న మనిషి దాని ఎఫెక్ట్ లేకుండా ఇంటికి వెళ్ళిపోయేవాడు ఉమ్, కన్నా సైలెంట్ గా ఒక మనిషి దగ్గర ఒక అంటే గురువు దగ్గర కూర్చొని సైలెన్స్ లో అర్థం చేసుకొని తన జీవితాన్ని మార్చుకున్నవాడు బెటర్ కదా అని ఎన్నో రెట్లు చెప్పారు. అది అంటే ఇప్పుడు చూడు చాలా మంది గురువులు ఈ పని చెయ్యండి అంటారు, ఒక పని ఇచ్చేస్తున్నారు, ఆ పని చేస్తూ కూర్చుంటారు వీళ్ళు. వాళ్ళు అక్కడికి వెళ్ళండి, వీళ్ళకి అర్థం కాని బోధని వాళ్ళకి చేయమంటారు. అర్థమైందా? వీళ్ళు అంటే మెడిటేషన్ సరిగ్గా వీళ్ళకే ఏం చేస్తున్నారు అది వెళ్ళి వాళ్ళకి మెడిటేషన్ చెప్పండి. వీళ్ళు ఎందుకని అక్కడ మెడిటేషన్ కంటే ముఖ్యం ఏంటంటే గురువు గారి పేరు కదా. ఉమ్, ఆ గురువు నుంచి ఆ మెడిటేషన్ వెళ్ళింది, ఆ రకంగా ఆయన చెప్పిన పద్ధతులు ఆ గురువు అలాగా ఎంతో మందికి చెప్పమంటారు. కానీ అసలు వీళ్ళు ఏం పొందుతున్నారు అని వీళ్ళు ప్రశ్నించుకోరు. మేము ఎంతో పాపులరు, మా గురువు పాపులరు, మేము ఎంతో మందిని మా గురువు శిష్యులుగా చెయ్యాలి, ఇదే టార్గెట్ పెట్టుకుంటున్నారు. అవునా? ఉమ్, ఎన్నాళ్ళైనా వీళ్ళేమో ఆత్మ సాక్షాత్కారం ఒకటి, దాన్ని మనం అదే మనకి టార్గెట్ అనేది కూడా వదిలేస్తున్నారు. నేను ఎన్ని చేశాను, అలా చేశానా, అలా స్కూల్కి వెళ్ళైనా, ఈ కాలేజ్కి వెళ్ళైనా, అలా అక్కడ ఏదైనా వచ్చినప్పుడు మొట్టమొదటి వెళ్ళిపోయి ఆ గురువు గారి కోసం చెప్పేయాలి అక్కడ. అలా అదే కదా, ఇవే టార్గెట్ అవుతున్నాయి తప్ప వాట్ నేను ఎవరిని అన్న దానివే వెళ్ళటం లేదు. అదే రమణ మహర్షి ఇన్ని బోధలు చేయకపోయినా, ఇన్ని ప్రక్రియలు అందరికీ వేలాది మందికి మధ్యలోకి వెళ్ళి అరవకపోయినా, ఆయన వల్ల లక్షలాది మంది ఆయన దగ్గరికి వచ్చేవారు కదా. కానీ అవును. ఆయన వల్ల ప్రభావితమైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. ఉమ్, ఇప్పుడు వీళ్ళందరూ ప్రభావితం అయ్యారా? వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రక్రియలు చెప్తున్నారు, ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి ప్రక్రియలు చెప్తూ కూర్చుంటున్నారు. అర్థమైందా నేను అంటున్నది? అవును ఆ ప్రక్రియలు చెప్తూ ఇది మనం గురు బోధ అని లిమిట్ అయిపోతున్నారు. అని వాళ్ళు ఆ ప్రశ్నించుకోరు మనం ఏమైనా పొందేమా అని. ఎంతమంది ఎంత ఎక్కువ చెప్పారు, వాళ్ళకి ఎంత పాపులారిటీ వచ్చింది, అందులో మునిగిపోతున్నారు ఉమ్, కదా. ఎంత ఎక్కువగా అవును. గారి పేరుని వ్యాపింప చేసాము, మనమేం పొందేం పోని ఇతరులకు చెప్పడానికనైనా ఆలోచించుకోరు. ఉమ్, అది నేను అనేది. అదే ఇక్కడ రమణ మహర్షి చెప్పింది కూడా. ఒక పెద్ద పెడస్ట్రియల్ మీదకి వెళ్ళి అంతంత కంటే చాలా ఎఫెక్టివ్ వర్క్ జరుగుతుంది ఈ మహాత్ముల వల్ల, రమణ మహర్షి లాంటి వాళ్ళ. ఉమ్, అందుకే మా ఇంటికి బాగా స్వామి అని ఒక స్టూడెంట్ వచ్చి అనేవాడు, మీ ఉపన్యాసం కంటే మీ దగ్గర ఉంటేనే మాకు సరిపోతుందండి అనేవాడు. ఆ ఉపన్యాసం మాకు వినాల్సిన అవసరం ఉండదు అని. వాళ్ళు ఈ ఉమ్, విజ్ఞాన సమాజం పక్కనే ఉండేది అనేవాడు అనమాట. అంటే నాకు స్టూడెంటే, తర్వాత తనేమోని ఉమ్, ఆధ్యాత్మికంగా వచ్చి 22 రోజులు ఉండి గొప్ప తీవ్ర సాధన తనకు జరిగింది. అయితే అంటూ ఉండేవాడు అనమాట, మీ దగ్గర ఉండి మామూలుగా విన్న మాటలు మాకు ఉపన్యాసం కంటే చాలా పవర్ఫుల్ గా ఉంటాయి అని. ఉమ్. అలా అది నిజమే అసలు చెప్పాలంటే బాగా గ్రహిస్తే. అవును అవును. అది ఇప్పుడు రమణ మహర్షి చెప్పిన పాయింట్ లో అది బయటికి తెలియకపోయినా అది చాలా ఎఫెక్టివ్ అన్నమాట. ఎందుకంటే అసలు ఒక ఆయన ఆ, విద్యాప్రకాశ్ ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చునేమనేవారు. ఆయన నువ్వు కళ్ళు మూసుకు కూర్చో బ్రహ్మయ్య అనేవారు. ఆయన కళ్ళు మూసుకు కూర్చోవడం వల్ల ఆయన ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళాడు అంటే, మహాత్ముల ఉమ్, దగ్గర ఉండగా వాళ్ళ ఇంటర్నల్ బాడీస్ లో ఎంతో చేంజ్ వచ్చేస్తుంది ఉమ్, వాళ్ళు ప్రయత్నం లేకుండా. అయితే అక్కడ ఏంటంటే సర్వసమర్పణ ఉండాలి. మళ్ళీ వాళ్ళ ఇంటలెక్ట్ పెడితే ఉమ్. మాత్రం అది పొందలేదు. అవును సరే. అతను ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాడంటే 4వ క్లాస్ చదువుకోని వాడు విద్యాప్రకాశ్ ఆనందగిరి, పూర్ణానంద అని ఎవరో ఉండేవారు, వాళ్ళిద్దరికి శిష్యుట. ఆయన ఏ స్థాయికి వెళ్ళాడు? ప్రొఫెసర్స్ అందరూ ఉన్న గ్రూపులో ఒక పదం ఇస్తే దాని మీద ఆసువుగా ఆత్మ సాక్షాత్కారం వైపు తీసుకెళ్లిపోయాడు. ఆ ఒక కవిత్వం చెప్పేసేవాడు. ఆ స్థితికి వెళ్ళాడు. అప్పుడు నాకు పరిచయం అయ్యాడు స్వామి. ఉమ్, అంటే ఏంటి, కేవలం అదే చెప్పాడు, గురువు ఏం చెప్తే అది చేశానమ్మా అంతే. నాకు అలాంటిది వచ్చింది అంటే గురువు అనుగ్రహం అలా వచ్చింది ఆయన మీద. అంటే ఆయనలో ఉన్న శక్తులన్నీ కూడా అతను అడ్డులు తొలగిస్తాడని చెప్పారు కదా ఆయన రమణ మహర్షి. ఆత్మతత్వం అక్కడే ఉంది, ఆ అడ్డులు అవును తొలగిస్తాడు గురువు అన్నాడు. అది అవును. ఓకే. అయితేను అంతా ఇంకెవరున్నారు? భార్గవ్ గారు అర్థం కాంది అడగండి.
ఫస్ట్ నాకు ఇది అర్థం కాలేదు అమ్మగారు, మళ్ళీ అర్థమైంది. ఎక్కడ అర్థమైందా? ఉన్నా ఐడెంటిఫై అయితేనే దోషం వస్తుంది ఆ. అనేది అంటే మళ్ళీ మీరు ఆత్మతత్వాన్ని చెప్పారు అప్పుడు అర్థం. తగ్గించేస్తున్నాం కదా శరీరంతో. ఉమ్, నేను ఉమ్. గృహస్థునని